Good morning my dear friends, this is Balachandra. Previous video lo manamu degrees of comparison 5 methods చెప్పుకున్నాం. Part 1 Part 2 లో 5 methods. మనం ఎలా పాజిటివ్ డిగ్రీని కంపారిటివ్ డిగ్రీకి మార్చాలి, కంపారిటివ్ డిగ్రీని సూపర్లేటివ్ డిగ్రీకి ఎలా చేంజ్ చేయాలి అనేటువంటిది ఆ రూల్స్ గురించి మనము ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. Here in this video we are going to change from పాజిటివ్ డిగ్రీ టు కంపారిటివ్ అండ్ కంపారిటివ్ టు సూపర్లేటివ్. మనకు 6th క్లాస్లోను 7th క్లాస్లోను 6th క్లాస్లో పేజ్ నెంబర్ 7లో ఇచ్చినటువంటి ఆ ఎగ్జాంపుల్స్ని, ఆ ఎక్సర్సైజ్ని మనం ఈరోజు చేంజ్ చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా పేజ్ నెంబర్ 47లో 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ని మనం ఈరోజు డిగ్రీస్ని చేంజ్ చేస్తున్నాం. సో మనకు ఆ రూల్స్ చెప్పుకున్నాం 5 మెథడ్స్. ఈ 5 మెథడ్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకే ఒక సూపర్లేటివ్ ఉంటే ఫస్ట్ మెథడ్, ఒకే ఒక సూపర్లేటివ్ నెగటివ్లో ఉంటే సెకండ్ మెథడ్, ఒక సూపర్లేటివ్ కంటే ఎక్కువ సూపర్లేటివ్స్ ఉంటే థర్డ్ మెథడ్. సో కంపారిటివ్ డిగ్రీ అనేటువంటిది పాజిటివ్లో ఉంటే అంటే నెగటివ్ వర్డ్ లేకపోతే ఫోర్త్ మెథడ్. నెక్స్ట్ నెగటివ్ వర్డ్ ఉంటే కంపారిటివ్లో నెగటివ్ వర్డ్ ఉంటే ఫోర్త్ మెథడ్. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీలో నెగిటివ్ వర్డ్ లేకపోతే ఫిఫ్త్ మెథడ్. ఇలా 5 మెథడ్స్ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఈరోజు మనము ఇచ్చినటువంటి ఆ ఎగ్జాంపుల్ ఏ డిగ్రీలో ఉంది, ఏ మెథడ్లో ఉంది ఫైండ్ అవుట్ చేసి తర్వాత వాటిని మనము చేంజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూడండి, హరిణి ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాఘవ. హియర్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ we have given in 6th class textbook page number 7. Harini is as tall as Raghava. So which method it is? మనము ఇది ఏ మెథడ్ లో ఉంది ఫైండ్ అవుట్ చేయాలి. సో పాజిటివ్ డిగ్రీ ఫస్ట్, ఇది ఏ డిగ్రీలో ఉంది, పాజిటివ్ డిగ్రీలో ఉంది. ఎలా చెప్పగలము? యాజ్ మధ్య అడ్జెక్టివ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. దీన్ని మనము కంపారిటివ్ లోకి సూపర్లేటివ్ లోకి మార్చాలి. సో ఇక్కడ మనకు కంపారిజన్ ఎవరెవరి మధ్య జరుగుతుంది, ఎంతమంది మధ్య? హరిణికి రాఘవాకి మధ్య మాత్రమే జరుగుతుంది. అంటే ఇక్కడ ఇద్దరి మధ్య కంపారిజన్ జరిగితే 2 థింగ్స్ మధ్య కానీ 2 పర్సన్స్ మధ్య కానీ ఇఫ్ దెర్ ఈస్ ఏ కంపారిజన్ బిట్వీన్ 2 పర్సన్స్ ఆర్ 2 థింగ్స్, నో సూపర్లేటివ్. ఆల్రెడీ మనము ఆ రూల్ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకు కంపారిజన్ హరిణికి రాఘవాకి వాళ్ళిద్దరి మధ్య మాత్రమే జరుగుతుంది. అంటే ఇద్దరి మధ్య మాత్రమే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మనకు సూపర్లేటివ్ డిగ్రీ లేదు. సో నో సూపర్లేటివ్. నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీ నెగిటివ్ లేదు. అంటే పాజిటివ్ డిగ్రీ నెగిటివ్ లేదు అని అంటే ఏ మెథడ్లో ఉంది? ఫోర్త్ మెథడ్లో ఉంది. పాజిటివ్ డిగ్రీ నెగిటివ్ వర్డ్ లేదు అని అంటే అది ఫోర్త్ మెథడ్లో ఉంది. సో ఇక్కడ మనకు హరిణి ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాఘవ. దీన్ని మనము ఏ డిగ్రీలోకి మార్చవచ్చు? యాజ్ మధ్య ఉంది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది అని చెప్పాలి. దీన్ని దేంట్లో మార్చవచ్చు? కంపారిటివ్లోకి మార్చాలి. కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి రాఘవాని ఇక్కడ రాఘవ ఈజ్, రాఘవ సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. రాఘవ ఈజ్ అడ్జెక్టివ్ ఏముంది ఇక్కడ? టాల్. టాల్ కి కంపారిటివ్ డిగ్రీ ఎలా మారుతుంది? అడ్జెక్టివ్ టాలర్. రాఘవ ఈజ్ టాల్. కంపారిటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్ తర్వాత వెంటనే ఏం రావాలి? దాన్ రావాలి. రాఘవ ఈజ్ టాలర్ దాన్. ఎవరికంటే? హరిణి. రాఘవ ఈజ్ టాలర్ దాన్ హరిణి. ఇది రైట్ అయింది. ఇక్కడ దేంట్లో ఉంది? హరిణి ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాఘవ. ఇక్కడ పాజిటివ్ వర్డ్ ఉంది కాబట్టి కంపారిటివ్ లో మనకి ఏం రావాలి? నాట్ రావాలి ఖచ్చితంగా. సో ఇక్కడ పాజిటివ్ నెగటివ్ వర్డ్ ఏది లేదు కాబట్టి పాజిటివ్ డిగ్రీలో కంపారిటివ్ డిగ్రీలో నెగటివ్ వర్డ్ ఖచ్చితంగా రావాలి. సో ఇప్పుడు ఎక్కడ రాస్తాము మనం నెగటివ్ వర్డ్? అడ్జెక్టివ్ కి ముందు రావాలి. హరిణి ఈజ్ not taller. హరిణి ఈజ్ నాట్ టాలర్ దాన్ హరిణి. అర్థమైందా? ఇక్కడ చూడండి, హరిణి ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాఘవ.
దీనికి కంపారిటివ్ డిగ్రీ వచ్చి అంటే దీంట్లో నెగటివ్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఏముండాలి, కంపారిటివ్ డిగ్రీలో నెగటివ్ ఉంది. పాజిటివ్ డిగ్రీలో నెగటివ్ వర్డ్ లేకపోతే కంపారిటివ్ డిగ్రీలో నెగటివ్ వర్డ్ రావాలి. సో రాఘవ ఈజ్ నాట్ టాలర్ దాన్ హరిణి. ఓకే, ఇది కంపారిటివ్ డిగ్రీ. అర్థమైందా? నెక్స్ట్, హరిణి ఈజ్ నాట్ సో హెవీ యాజ్ రాఘవ. ఫస్ట్ మనకు సెంటెన్స్ పాజిటివ్ లో ఉందా, కంపారిటివ్ లో ఉందా, సూపర్లేటివ్ లో ఉందా చూసుకోవాలి. మనకు సో యాజ్ మధ్య ఉంది అంటే ఇది దేంట్లో ఉన్నట్టు, పాజిటివ్ డిగ్రీలో ఉన్నట్టు. సో యాజ్ మధ్య కానీ యాజ్ మధ్య కానీ అడ్జెక్టివ్ ఉంటే అది పాజిటివ్ డిగ్రీలో ఉంది అని అర్థం. నెక్స్ట్, ఇక్కడ కంపారిజన్ ఎంతమంది మధ్య జరుగుతుంది, హరిణికి రాఘవకి, అంటే ఇద్దరి మధ్య మాత్రమే జరుగుతుంది. సో ఇద్దరి మధ్య జరిగినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుందా? ఇద్దరి మధ్య కంపారిజన్ అయితే సూపర్లేటివ్ డిగ్రీ వాడకూడదు. సో మనకి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ లేదు. సో ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి దీన్ని మనం దేంట్లోకి మార్చాలి, కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి. సో కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి అంటే హరిణి ఈజ్ నాట్. సో పాజిటివ్ డిగ్రీలో నెగటివ్ వర్డ్ ఉందా, పాజిటివ్ డిగ్రీలో నెగటివ్ వర్డ్ ఉంది. సో కాబట్టి కంపారిటివ్ డిగ్రీలో నెగటివ్ వర్డ్ వస్తుందా, రాకూడదు. సో ఇక్కడ ఏమైనా ఇది పాజిటివ్ డిగ్రీలో నెగటివ్ వర్డ్ ఉంది అంటే ఫిఫ్త్ మెథడ్, నాట్ సో టాల్ యాజ్ వచ్చిందంటే ఇక్కడ ఏం రావాలి, నెగటివ్ వర్డ్ రాకూడదు. కంపారిటివ్లో పాజిటివ్ డిగ్రీలో నెగటివ్ వర్డ్ కనిపిస్తే కంపారిటివ్ డిగ్రీలో నెగటివ్ వర్డ్ రాయకూడదు. నో నీడ్ టు రైట్ నెగటివ్ వర్డ్ ఇన్ ద కంపారిటివ్ డిగ్రీ. సో ఇక్కడ మనకు హరిణి, ఇప్పుడు మనం ఏం రాయాలి, ఫస్ట్ ఇక్కడ రాఘవ అనేటువంటి రాస్తాం. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్, దీనికి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్ రాఘవ ఈజ్. ఆల్రెడీ ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం నాట్ రాయాల్సిన అవసరం ఉంది. రాఘవ ఈజ్ హెవీ. హెవీకి కంపారిటివ్ డిగ్రీ ఏంటి, పాజిటివ్ కాబట్టి సో యాజ్ మధ్య వచ్చింది. కంపారిటివ్ డిగ్రీలో యాజ్, సో యాజ్ అనేది కూడా రాయకూడదు. సో ఇక్కడ ఏమో రావాలి మనకు, హెవీ కంపారిటివ్ డిగ్రీ హెవియర్. సో రాఘవ ఈజ్ హెవియర్. వెంటనే కంపారిటివ్ డిగ్రీ తర్వాత దాన్ రావాలి. రాఘవ ఈజ్ హెవియర్ దాన్ ఎవరికంటే హరిణి. సో హరిణి. సో రాఘవ ఈజ్ హెవియర్ దాన్ హరిణి. సో రాఘవ ఈజ్ హెవియర్ దాన్ హరిణి. సో ఇది మనకు పాజిటివ్ డిగ్రీలో నెగిటివ్ వర్డ్ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో మనం నాట్ అనేటువంటిది రాయలేదు. కంపారిజన్ ఇద్దరి మధ్య మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీకి మార్చాం. ఇద్దరికంటే ఎక్కువ జరిగినప్పుడు మాత్రమే సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. సో దీనికి సూపర్లేటివ్ డిగ్రీ లేదు. ఓకే, నెక్స్ట్, హరిణి ఈజ్ ఓల్డర్ దాన్ గోపి. సో ఇక్కడ కంపారిజన్ ఎంత మధ్య, ఇక్కడ ఇది ఏ డిగ్రీలో ఉంది, మనం ఏ డిగ్రీలో ఉందని చెప్పొచ్చు, ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది చెప్పొచ్చు. ఎలా చెప్పగలము, డాన్ ఉంది, ఓల్డర్ ఉంది, ఓల్డెస్ట్ కంపారిటివ్ డిగ్రీలో ఉంది అని చెప్తాం. సో దీన్ని మనం సూపర్లేటివ్లోకి పాజిటివ్లోకి మారుతాము. సో ఈ కంపారిజన్ ఎంతమంది మధ్య జరుగుతుంది, హరిణికి గోపికి. సో ఇద్దరి మధ్య కంపారిజన్ జరుగుతుంది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుందా, ఉండదు. సో దేర్ ఇస్ నో సూపర్లేటివ్ డిగ్రీ టు దిస్ సెంటెన్స్. సో మనము ఈ డిగ్రీ దీన్ని కంపారిటివ్లో ఉన్నటువంటి దాన్ని మనం పాజిటివ్ డిగ్రీలోకి మాత్రమే మార్చుతాం. సో కంపారిటివ్ డిగ్రీలో నెగిటివ్ వర్డ్ ఏదైనా ఉందా, నో కానీ నాట్ కానీ, హరిణి ఈజ్ ఓల్డర్ దాన్. సో నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి మనకి ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలో ఏం రావాలి, నెగిటివ్ వర్డ్ రావాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, గోపి ఈజ్ పాజిటివ్ డిగ్రీలో ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో నెగిటివ్ వర్డ్ రాస్తాం. గోపి ఈజ్ నాట్ వచ్చింది కాబట్టి సో అడ్జెక్టివ్ అనేటువంటిది సో యాజ్ మధ్యలో ఉంటుంది. నాట్ సో ఓల్డ్ యాజ్ హరిణి.
ఓకే, గోపి ఈజ్ నాట్ సో ఓల్డ్ యాజ్ హరిణి. సో ఇక్కడ చూడండి, హరిణి ఈజ్ ఓల్డర్ దాన్ గోపి. ఇక్కడ హరిణి ఈజ్ ఓల్డర్ దాన్ అంటే ఇక్కడ ఫిఫ్త్ మెథడ్ లో ఉంది, ఓల్డర్ దాన్ గోపి ఫిఫ్త్ మెథడ్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకు కంపేర్ పాజిటివ్ డిగ్రీకి వచ్చేసరికి నెగిటివ్ వర్డ్ నాట్ రావాలి. సో అర్థమైందా, హరిణి ఈజ్ ఓల్డర్ దాన్ గోపి. కంపారిటివ్ ఇక్కడ కంపారిజన్ హరిణికి గోపికి మధ్య మాత్రమే ఉంది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ వాడకూడదు. సో ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి దీన్ని మనం పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలంటే ఈ గోపి ముందు రాసి గోపి ఈజ్, ఇక్కడ నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి నాట్ ఓల్డ్ అనేటువంటి అబ్జెక్టివ్ సో యాజ్ మధ్యలో ఉండాలి. నాట్ సో ఓల్డ్ యాజ్ హరిణి. ఓకే, ఇలా మనము ఏ మెథడ్లో ఉందో చూసుకోవాలి, దాని తర్వాత మనం మార్చాలి. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సిద్ధు ఈజ్ ద హెవియెస్ట్ బాయ్ ఇన్ ద గ్రూప్. సో దీన్ని మనము జాగ్రత్తగా చూద్దాం. సో ఇది నోట్ చేసుకున్నారా? ఓకే, ఇక్కడ చూడండి, Sidhu is the heaviest boy in the group. The heaviest boy in the group. So ఇక్కడ మనకు the heaviest సూపర్లేటివ్ డిగ్రీ ముందు డెఫినెట్ ఆర్టికల్ ది రావాలి. The heaviest అనేటువంటిది ఏ మెథడ్ లో ఉంది. The tallest నాట్ ఉంది, సో ఇది కాదు. వన్ ఆఫ్ ద ఉంది, ఇది కాదు. సో ఇది కాదు. సో ఇక్కడ మూడింటిలో నాట్ లేదు, వన్ ఆఫ్ ద లేదు, ద టాలెస్ట్ అని మాత్రం లేదు. దా ఉంది, సూపర్లేటివ్ డిగ్రీ ఉంది. సో ఇది ఏ మెథడ్ అయి ఉంటుంది? ఒకే ఒక సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ మెథడ్, సిద్ధు ఈజ్ ద హెవియెస్ట్ బాయ్ ఇన్ ద గ్రూప్. ఫస్ట్ మెథడ్ ఇది ఏ డిగ్రీలో ఉంది? సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. దీనిని మనం ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి. సో సిద్ధు ఈజ్ సో దాని సూపర్లేటివ్ డిగ్రీలో మాత్రమే ఉంటుంది, కంపారిటివ్ లో దారాకూడదు. హెవియెస్ట్ ఎలా మారుతుంది? హెవియర్. సిద్ధు ఈజ్ హెవియర్. సో హెవియర్ తర్వాత వెంటనే కంపారిటివ్ డిగ్రీ తర్వాత వెంటనే ఏ రావాలి? దాన్ రావాలి. హెవియర్ దాన్. సిద్ధు ఈజ్ హెవియర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద గ్రూప్. ఇక్కడ రావాలి హెవియర్ దాన్ ఎనీ other boy in the group. Sidhu is heavier than. Heavier తర్వాత వెంటనే రావాలి, than రావాలి. Heavier తర్వాత వెంటనే than వచ్చిన తర్వాత any other రావాలి. Heavier than any other boy in the group. అర్థమైందా? సో సిద్ధు ఈజ్ హెవియర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద గ్రూప్. ఒకే ఒక సూపర్ లేటివ్ ఉన్నప్పుడు ఎనీ అదర్ తో చూడాలి. ఇక్కడ చూడండి, ఒకే ఒక సూపర్ లేటివ్, ఏ ఒక్క అబ్బాయితో పోల్చుకున్నా కూడా సిద్ధు హెవియర్, బాగా అంటే ఎక్కువ హెవియెస్ట్ బాయ్ అని. హెవియెస్ట్ అంటే అందరికంటే కూడా హెవియర్. అందరితో ఎనీ అదర్ అంటే ప్రతి ఒక్కరితో పోల్చుకోవడం అనమాట. ఏ ఒక్కరితో పోల్చుకున్నా కూడా అతను హెవియర్. సో ఇక్కడ మనకు ఒకే ఒక సూపర్లేటివ్ ఉన్నప్పుడు హెవియర్ కంపారిటివ్ వచ్చి తర్వాత వెంటనే దాన్ వచ్చిన తర్వాత ఎనీ అదర్ అనేటువంటిది రావాలి. ఓకే, నెక్స్ట్ దీనికి దీన్ని మనకు సూపర్లేటివ్ డిగ్రీ చూసాం, కంపారిటివ్ డిగ్రీ చూసాం, పాజిటివ్ డిగ్రీ. ఒకే సూపర్లేటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ డిగ్రీ దేనితో స్టార్ట్ అవ్వాలి? నో అదర్తో స్టార్ట్ అవుతుంది. నో అదర్ ఎనీ అదర్ కదా ఇక్కడ. నో అదర్ బాయ్ ఇన్ ద గ్రూప్, ఇది సబ్జెక్ట్ గా తీసుకోవాలి. నో అదర్ బాయ్ ఇన్ ద గ్రూప్. నో అదర్ బాయ్ ఇన్ ద గ్రూప్ సింగులర్, ఇది ఈజ్ రావాలి. నో అదర్ బాయ్ ఇన్ ద గ్రూప్ అంటే ఇది సింగులర్ అన్నమాట. నో అదర్ బాయ్ ఇన్ ద గ్రూప్ ఈజ్ అడ్జెక్టివ్ ఏంటి ఇక్కడ? హెవియెస్ట్, హెవియర్, హెవీ. హెవీ అనేది దేంట్లో ఉండాలి? నో ఉంది కాబట్టి సో హెవీ యాజ్. సో హెవీ యాజ్ సిద్ధు.
నో అదర్ బాయ్ ఇన్ ద గ్రూప్ ఈజ్ సో హెవీ యాజ్ సిద్ధు. సో ఇక్కడ చూడండి, నో అదర్ బాయ్ ఇన్ ద గ్రూప్, సబ్జెక్ట్ ఇది, ఈజ్ సో హెవీ, అడ్జెక్టివ్ దగ్గర ఉండాలి, సో యాజ్ మధ్యలో ఉంటుంది. సో హెవీ యాజ్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, సిద్ధు. అర్థమైందా? ఇలా రాయాలన్నమాట. సో ఇది 6th క్లాస్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనము ఇది ఫస్ట్ మెథడ్. ఏ మెథడ్ ఇది? ఫస్ట్ మెథడ్. సో ఇప్పుడు మనము 7th క్లాస్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని చూద్దాం. 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 47లో ఉన్నటువంటి ఈ ఎగ్జాంపుల్స్ మనం ఏ డిగ్రీలో ఇచ్చారు చూసి రిమైనింగ్ 2 డిగ్రీస్లోకి మనము చేంజ్ చేసేదానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, రాహుల్ ద్రావిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. సో వన్ ఆఫ్ ద వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా తర్వాత ఉన్నటువంటి నౌన్ ఎలా ఉండాలంటే ప్లూరల్లోనే ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, బ్యాట్స్మెన్ ప్లూరల్. వన్ ఆఫ్ ద వస్తే తర్వాత వచ్చేటువంటి నౌన్ ఎప్పుడు కూడా మనకు ప్లూరల్లోనే ఉండాలి. ఓకే, సో మనకు ఏ డిగ్రీలో ఉంది ఇది? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. సూపర్లేటివ్ డిగ్రీలో కూడా ఏ మెథడ్లో ఉన్న సూపర్లేటివ్ డిగ్రీలో కూడా అంటే ఏ మెథడ్ ఇది? థర్డ్ మెథడ్లో ఉంది. ఈ థర్డ్ మెథడ్లో ఉన్నప్పుడు కంపారిటివ్ డిగ్రీ ఎలా రాయాలి అనేటువంటి చూద్దాం. రాహుల్ ద్రావిడ్, మన టేబుల్ గుర్తు రావాలి. రాహుల్ ద్రావిడ్ ఈజ్ అడ్జెక్టివ్ ఏంటి ఇక్కడ? గ్రేటెస్ట్. గ్రేటెస్ట్ కి అడ్జెక్టివ్ కంపారిటివ్ డిగ్రీ ఎలా వస్తుంది? గ్రేటర్. రాహుల్ ద్రావిడ్ ఈజ్ గ్రేటర్, వెంటనే రావాలి దాన్ రావాలి. కంపారిటివ్ డిగ్రీలో దాన్ ఇమీడియట్ గా, అడ్జెక్టివ్ ఇమీడియట్ గా దాన్ రావాలి. రాహుల్ ద్రావిడ్ ఈజ్ గ్రేటర్ దాన్. సో ఒకే ఒక సూపర్లేటివ్ కాకుండా మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు థర్డ్ మెథడ్లో దాన్ తర్వాత ఏ రావాలి? మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ రావాలి. పర్సన్స్ అయితే మెనీ అదర్ రావాలి, థింగ్స్ అయితే మోస్ట్ అదర్ రావాలి. సో ఇప్పుడు మనకు రాహుల్ ద్రావిడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మెనీ అదర్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. ఇది కంపారిటివ్ డిగ్రీ. సో ఒకే ఒక సూపర్లేటివ్ కాకుండా మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు కంపారిటివ్ డిగ్రీలో రాసినప్పుడు దాని తర్వాత మెనీ అదర్ రావాలి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదే మనకు టేబుల్ గుర్తు రావాలి. టేబుల్ గుర్తు వచ్చిన తర్వాత దీన్ని మార్చాలి. సో రాహుల్ ద్రావిడ్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ కాబట్టి గ్రేటెస్ట్ కి గ్రేటర్ రాశారు. తర్వాత గ్రేటర్ కాబట్టి కంపారిటివ్ డిగ్రీ ఇమీడియట్ గా దాన్ రావాలి, దాన్ రాశారు. సో వన్ ఆఫ్ ద వచ్చింది కాబట్టి మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ రావాలి. పర్సన్స్ అయితే మెనీ అదర్ ఉంటుంది, థింగ్స్ అయితే మోస్ట్ అదర్ ఉంటుంది. సో మెనీ అదర్. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? బ్యాట్స్మెన్. అలాగే యాస్టీస్ రాస్తాం, బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. రిమైనింగ్ యాస్టీస్ అలాగే రాసేస్తాం. సో దీనిని పాజిటివ్ డిగ్రీలో రాయాలి అంటే థర్డ్ మెథడ్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ తో వస్తే వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. ఓకే, వెరీ ఫ్యూ. సో వెరీ ఫ్యూ బ్యాట్స్మెన్. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? వెరీ ఫ్యూ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. వెరీ ఫ్యూ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ మనకు వెరీ ఫ్యూ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ ప్లూరల్ ఉంది కాబట్టి ఆర్ రాయాలి. ఈ సబ్జెక్ట్ ని బేస్ చేసుకుని ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఇది ప్లూరల్ కాబట్టి ఇన్ ద వరల్డ్ ఆర్. సో అడ్జెక్టివ్ అనేటువంటి ఏంటి ఇక్కడ? గ్రేటెస్ట్. గ్రేటెస్ట్ కి పాజిటివ్ డిగ్రీ ఏంటి? గ్రేట్. గ్రేట్ అనేది ఏ రెండింటి మధ్య ఉండాలి? యాజ్ మధ్య కానీ సో యాజ్ మధ్య కానీ ఉండాలి. సో దీంట్లో నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి యాజ్ గ్రేట్ యాజ్. As great as Rahul Dravid. As great as Rahul Dravid. అర్థమైనా? సో ఒకే ఒక సూపర్లేటివ్ కాకుండా మోర్ దాన్ వన్ ఉంది కాబట్టి ఇది థర్డ్ మెథడ్. థర్డ్ మెథడ్లో వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు బ్యాట్స్మెన్ ప్లూరల్ ఉండాలి. ఇక్కడ వన్ ఆఫ్ ద వచ్చిందంటే అడ్జెక్టివ్ దాని తర్వాత మెనీ అదర్ రావాలి, గుర్తుపెట్టుకోండి. సో వన్ ఆఫ్ ద వచ్చింది అంటే పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూతో స్టార్ట్ అవ్వాలి. వెరీ ఫ్యూ కాబట్టి ఇక్కడ ప్లూరల్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ ప్లూరల్లో ఉండాలి. రిలేటెడ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం ఉండాలి. అర్థమైందా?
సో పాజిటివ్ డిగ్రీ యాజ్ మధ్య ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్. సో గ్రేటెస్ట్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇది ఫస్ట్ మెథడ్, ద గ్రేటెస్ట్. ఫస్ట్ మెథడ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఒకే ఒక్క సూపర్లేటివ్ ఉన్నప్పుడు మాత్రం ఈ మెథడ్ ఉపయోగిస్తాం. ఇది థర్డ్ మెథడ్, ఇది ఫస్ట్ మెథడ్. ఆ టేబుల్ చూడండి ఒకసారి. ఫస్ట్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ లో ఉంది, సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఇప్పుడు దీన్ని కంపారిటివ్ కు మాట్లాడతాం. సో అలెగ్జాండర్ వాస్ గ్రేటర్. గ్రేటెస్ట్ కంపారిటివ్ ఏంటి? గ్రేటర్. సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ దా వచ్చింది. సో కంపారిటివ్ డిగ్రీలో దా అవసరం లేదు, గ్రేటర్ వస్తుంది. గ్రేటెస్ట్ కంపారిటివ్ డిగ్రీ గ్రేటర్. వెంటనే ఏ రావాలి? దాన్ రావాలి. అలెగ్జాండర్ వాస్ గ్రేటర్ దాన్. సో ఇది ఫస్ట్ మెథడ్ కాబట్టి ఫస్ట్ మెథడ్ లో గ్రేటర్ దాన్ ఎనీ అదర్ రావాలి. ఇది థర్డ్ మెథడ్ కాబట్టి మెనీ అదర్ వచ్చింది. థర్డ్ మెథడ్ కాబట్టి మెనీ అదర్. ఫస్ట్ మెథడ్ లో ఎనీ అదర్ రావాలి. గ్రేటర్ దాన్ ఎనీ అదర్ సోల్జర్ ఇన్ ద వరల్డ్. ఓకే, అలెగ్జాండర్ వాజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ సోల్జర్ ఇన్ ద వరల్డ్. అంటే అలెగ్జాండర్ వాజ్ గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద. అలెగ్జాండర్ ఇచ్చినటువంటి గొప్ప సోల్జరే లేడు ప్రపంచంలో. అలెగ్జాండర్తో కంపేర్ చేస్తే ఏ ఒక్క సోల్జర్ కూడా గొప్పవాడు కాదు. ఓకే, దీన్ని మనము పాజిటివ్ డిగ్రీలో చేయాలి. నో అదర్. ప్రపంచంలో అలెగ్జాండర్ గొప్ప సోల్జర్ ఎవరూ లేడు, అంత గొప్పవాడు ఇంకెవరూ లేడు అని చెప్పాలి. సో ఫస్ట్ మెథడ్ దేంతో స్టార్ట్ అవుతుంది? నో అదర్తో స్టార్ట్ అవుతుంది. నో అదర్ సోల్జర్ ఇన్ ద వరల్డ్. నో అదర్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? సోల్జర్. నో అదర్ సోల్జర్ ఇన్ ద వరల్డ్. సో నో అదర్ సోల్జర్ ఇది పాజిటివ్ డిగ్రీ కాబట్టి, అది ఇది సింగులర్ కాబట్టి ఈజ్ రావాలి. ఇది ప్లూరల్ కాబట్టి ఆన్ వచ్చింది. నో అదర్ సోల్జర్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రతి ఏ ఒక్కరు కూడా, అంటే ఇండివిజువల్ గా చెప్తున్నాం అనమాట. ఇది సింగులర్ అనమాట, ఏ ఒక్కరితో కంపేర్ చేసినా. సో ఈజ్ అని రావాలి. నో అదర్ సోల్జర్ ఇన్ ద వరల్డ్ ఈజ్. అడ్జెక్టివ్ దేని మీద రావాలి? దేని మధ్య? యాజ్ కానీ సో యాజ్ కానీ. ఇక్కడ నో వచ్చింది కాబట్టి సో యాజ్ మధ్య. అడ్జెక్టివ్ ఏంటి ఇక్కడ? గ్రేట్. గ్రేటర్, గ్రేటెస్ట్, గ్రేట్. సో ఇక్కడ గ్రేట్ అనేటువంటిది సో గ్రేట్. సో గ్రేట్ యాజ్ అలెగ్జాండర్. నో అదర్ సోల్జర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో గ్రేట్ యాజ్ అలెగ్జాండర్. సో అర్థమైందా? సో ఇది ఫస్ట్ మెథడ్. ఇది థర్డ్ మెథడ్. మోర్ దెన్ వన్ ఉన్నప్పుడు థర్డ్ మెథడ్ ఉపయోగిస్తాం. ఒకే ఒక సూపర్లేటివ్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ మెథడ్ ఉపయోగిస్తాం. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద వచ్చింది కాబట్టి కంట్రీస్ ప్లూరల్ రావడం జరిగింది. వన్ ఆఫ్ ద వచ్చింది కాబట్టి ఇది ఏ మెథడ్? ఇది థర్డ్ మెథడ్. సో దీన్ని మనం సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఉంది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ. ఈ సూపర్లేటివ్ డిగ్రీని మనం కంపారిటివ్లోకి మార్చాలి. ఇప్పుడు ఇండియా ఈజ్ ఫాస్టెస్ట్. వన్ ఆఫ్ ద అనేటువంటిది తీసేయాలి. ఫాస్టెస్ట్ కంపారిటివ్ డిగ్రీ ఏంటి? ఫాస్టర్. వన్ ఆఫ్ ద తీసే ఫాస్టర్. కంపారిటివ్ ఇమీడియట్ గా రావాలి ఫాస్టర్ దాన్. ఫాస్టర్ దాన్. సో ఇక్కడ మనకు వన్ ఆఫ్ ద వచ్చింది కాబట్టి వెంటనే ఏ రావాలి? మెనీ అదర్. ఇండియా ఈజ్ ఫాస్టర్ దాన్ మెనీ అదర్. మెనీ అదర్ డెవలపింగ్. ఇండియా ఈజ్ ఫాస్టర్ దాన్ మెనీ అదర్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద వచ్చింది. రాహుల్ ద్రావిడ్ ఈస్ గ్రేటర్ దాన్ మెనీ అదర్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. అదేవిధంగా ఇండియా ఈజ్ ఫాస్టర్ దాన్ మెనీ అదర్. ఇక్కడ వన్ ఆఫ్ ద వచ్చింది కాబట్టి మెనీ రాయాలి. ఓకే, మెనీ అదర్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఇండియా ఈజ్ ఫాస్ట్ కి ఫాస్టర్, తర్వాత వెంటనే దాన్ రావాలి. ఫాస్టర్ దాన్ ఇక్కడ వన్ ఆఫ్ ద వచ్చింది కాబట్టి ఏం రాయాలి? మెనీ అదర్ రాయాలి. వన్ ఆఫ్ ద వచ్చింది కాబట్టి మెనీ అదర్. వన్ ఆఫ్ ద లేకుండా ద ఫాస్టెస్ట్ ఉంది అనుకోండి, ఎనీ అదర్ రావాలి.
అర్థమైందా? సో మెనీ అదర్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. దీన్ని మనం దేంట్లో రాయాలి? పాజిటివ్ డిగ్రీలో రాయాలి. పాజిటివ్ డిగ్రీలో రాయాలి అంటే వెరీ ఫ్యూతో స్టార్ట్ కావాలి. వెరీ ఫ్యూ డెవలపింగ్ కంట్రీస్ in the world are very few developing countries in the world are as fast as India. So are as fast. Very few developing countries in the world are as fast as India. సో ఒకే ఒక సూపర్లేటివ్ కాకుండా మోర్ దాన్ ఉన్నప్పుడు పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. వెరీ ఫ్యూ రాసి తర్వాత ఉన్నటువంటి సబ్జెక్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ప్లూరల్ కాబట్టి ఆ అడ్జెక్టివ్ అనేటువంటిది యాజ్ మధ్య రాస్తున్నాం. నెక్స్ట్ దేని గురించి మాట్లాడుతున్నాం? ఇండియా గురించి మాట్లాడుతున్నాం. యాజ్ ఫస్ట్ యాజ్ ఇండియా. సో ఇది మోర్ దాన్ వన్ సూపర్లేటివ్స్ ఉన్నప్పుడు ఈ మెథడ్ మనకు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అక్కడ 1 డిగ్రీని మాత్రమే మార్చుకున్నాం. మనం 2 మారుతాం. పిల్లల దగ్గర వాళ్ళ దగ్గర క్రియేటివ్ థింకింగ్ డెవలప్ చేసేదానికి మనం డిఫరెంట్ టైప్స్ ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఆ కన్ఫ్యూజన్ పోగొట్టాలి అంటే మోర్ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ ద మైల్. నో అదర్ రివర్. సో నో అదర్ రివర్ ఇది ఏ డిగ్రీలో ఉంది? యాజ్ మధ్య ఉంది కాబట్టి పాజిటివ్ డిగ్రీలో ఉంది. పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటిది యాజ్ మధ్య పాజిటివ్ డిగ్రీలో నో అదర్తో స్టార్ట్ అయింది అంటే అది ఏ మెథడ్? అది ఫస్ట్ మెథడ్. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు? సబ్జెక్ట్ ఏంటి కదా? దేని గురించి మాట్లాడుతున్నాం? ద నైల్. ద నైల్ ఈజ్ నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ ద నైల్. నైల్ అంత పొడవైనటువంటి రివర్ ప్రపంచంలో ఏది కూడా లేదు అని చెప్తున్నారు. సో ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. సూపర్లేటివ్ డిగ్రీలో ఎలా రాయొచ్చు? ఇంతకంటే పొడవైనటువంటి రివర్ లేదు అని రాయాలి. సో ద నైల్ అన్నిటికంటే పొడవైనటువంటి రివర్ అని రాయాలి. ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్. ద నైల్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ ముందు డెఫినెట్గా ది రాశారు. ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. The Nile is the longest river in the world. Okay, the Nile is the longest river in the world. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ద లాంగెస్ట్ దా వచ్చింది సూపర్లేటివ్ డిగ్రీ ద లాంగెస్ట్. దీన్ని మనము కంపారిటివ్లోకి మార్చాలి. పాజిటివ్ నో అదర్తో స్టార్ట్ అయింది. కంపారిటివ్ ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. దీన్ని కంపారిటివ్ ఎలా? ఇది ఏ డిగ్రీ? ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఎలా చెప్పగలము? దా వచ్చింది డెఫినెట్లీ ఈఎస్. ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. సూపర్లేటివ్. దీనిని ఇప్పుడు మనం పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. పాజిటివ్ డిగ్రీ ఆల్రెడీ ఉంది, కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి. సో ద నైల్ ఈజ్ లాంగెస్ట్ కి కంపారిటివ్ ఫామ్ ఏంటి? లాంగర్. ద నైల్ ఈజ్ లాంగర్. సో వెంటనే లాంగర్ తర్వాత అబ్జెక్టివ్ తర్వాత ఏం రావాలి? దాన్ రావాలి కంపారిటివ్ డిగ్రీలో. ద నైల్ ఈజ్ లాంగర్ దాన్. సో ఫస్ట్ మెథడ్ కాబట్టి ఏం రావాలి? ఎనీ అదర్ రావాలి. ద నైల్ ఈజ్ లాంగర్ దాన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ద వరల్డ్. ద నైల్ ఈజ్ లాంగర్ దాన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రివర్తో కంపేర్ చేసినా కూడా నైల్ అనేటువంటిది పొడవైనటువంటి రివరు. సో ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 47లో 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. జాగ్రత్తగా వీటిని గమనించండి. ఓకే, 7th క్లాస్లో ఉన్నటువంటి ఈ ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు మనం చూద్దాం. హియర్ హిందీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. Hindi is one of the most popular languages in India. So here the sentence is in one of the అంటే థర్డ్ మెథడ్ లో ఉంది.
థర్డ్ మెథడ్ లో ఉన్నప్పుడు కంపేరిటివ్ డిగ్రీ దేంతో రావాలి? కంపేరిటివ్ డిగ్రీ ఎలా రావాలి? అడ్జెక్టివ్ ఏముంది? మోస్ట్ పాపులర్, మోర్ పాపులర్ దెన్ మెనీ అదర్ రావాలి. ఓకే, పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూతో స్టార్ట్ కావాలి. సో ఇప్పుడు మనము హిందీ ఈజ్ మోర్ పాపులర్. సో దీన్ని రాయకుండా హిందీ ఈజ్ మోర్ పాపులర్ దెన్, సో థర్డ్ మెథడ్ కాబట్టి మెనీ అదర్, పాపులర్ దెన్ many other languages in India. Hindi is more popular than many other. అంటే one of the వచ్చింది కాబట్టి many other వచ్చింది. Many other languages in India. లేదంటే most other languages in India అయినా రాసుకోవచ్చు. Most other languages in India అయినా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు one of the వచ్చింది కాబట్టి ఫస్ట్ థర్డ్ మెథడ్ పాజిటివ్ డిగ్రీ దేంతో స్టార్ట్ అవ్వాలి? వెరీ ఫ్యూతో స్టార్ట్ కావాలి. వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా అంటే మెనీ అదర్ తర్వాత ఏదైతే వస్తుందో అడ్జెక్టివ్ తర్వాత ఏదైతే ఉంటుందో దాన్ని మనం సబ్జెక్ట్గా రాస్తాం. వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. వెరీ ఫ్యూ వచ్చింది కాబట్టి ప్లూరల్ ఆర్. Very few languages in India are adjective ఏంటి? మోస్ట్ పాపులర్. దీనికి పాపులర్, మోస్ట్, మోర్ పాపులర్, మోస్ట్ పాపులర్. సో ఆర్ యాజ్ పాపులర్, యాజ్ పాపులర్ యాజ్ హిందీ, యాజ్ పాపులర్ యాజ్ హిందీ. సో ఇది థర్డ్ మెథడ్ కాబట్టి ఇలా రాస్తారు. అర్థమైనా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, నెక్స్ట్ చూడండి. లారా ఈస్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్. సో ఇక్కడ కంపారిజన్ ఎంత మంది మధ్య జరుగుతుంది? ఇద్దరు పేర్లు మాత్రం మెన్షన్ చేశాము, ఒకరు లారా, మరొకరు టెండూల్కర్. సో ఇద్దరు మాత్రమే ఉన్నారు కాబట్టి దీనికి నో సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, సో మనకి దేంట్లో ఉంది? పాజిటివ్ లో ఉందా, కంపారిటివ్ లో ఉందా? సో యాజ్ మధ్య ఉంది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ. మనం దీన్ని దేంట్లో మార్చాలి? కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి. ఇంటర్మీడియట్ లో చాలా ఇంపార్టెంట్ 1 మార్క్ ఉంది దీనికి, జాగ్రత్త చూడండి. సో మనకు సో యాజ్ ఉంది, ఇది పాజిటివ్ డిగ్రీ ఉంది. దీన్ని మనం దేంట్లోకి మార్చాలి? కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి. సో మనకు పాజిటివ్ డిగ్రీలో నాట్ ఉంది కాబట్టి కంపారిటివ్ డిగ్రీలో నాట్ రాకూడదు. సో ఇక్కడ మనకు ఈ టెండూల్కర్ అనేటువంటి సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం. టెండూల్కర్ ఈజ్ ఆల్రెడీ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ రాయాల్సిన అవసరం లేదు. గ్రేట్ కంపారిటివ్ ఫార్మ్ ఏంటి? గ్రేటర్. టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా. టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా. సో ఇక్కడ కంపారిజన్ ఇద్దరి మధ్య జరుగుతుంది కాబట్టి టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా. ఇక్కడ ఆల్రెడీ నాట్ వచ్చింది కాబట్టి కంపారిటివ్ లో నాట్ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనకు రేఖ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. ఇది కూడా థర్డ్ మెథడ్ లోనే ఉంది, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్. సో మనకు థర్డ్ మెథడ్ లో ఉంది. కంపేర్ డిగ్రీలో మెనీ అదర్ రావాలి. సో రేఖ ఈజ్ అడ్జెక్టివ్ ఏంటి? మోర్ బ్యూటిఫుల్. రేఖ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్. మోర్ బ్యూటిఫుల్ తర్వాత అడ్జెక్టివ్ తర్వాత ఇమీడియట్ గా కంపారిటివ్ లే రావాలి, దాన్ రావాలి. మోర్ బ్యూటిఫుల్ దాన్, ఇక్కడ మెనీ అదర్ రావాలి. థర్డ్ మెథడ్ కాబట్టి మెనీ అదర్, ఫస్ట్ మెథడ్ అయితే ఎనీ అదర్, సెకండ్ మెథడ్ అయితే ఆల్ అదర్. సో ఇది థర్డ్ మెథడ్ కాబట్టి మెనీ అదర్ టాలర్ దాన్ మెనీ అదర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. సో ఇది మనకు కంపారిటివ్లో ఉంది. మనం దీనిని పాజిటివ్ డిగ్రీలో రాయాలి. థర్డ్ మెథడ్ పాజిటివ్ డిగ్రీలో ఎలా రాస్తాము? వెరీ ఫ్యూతో స్టార్ట్ చేయాలి. వెరీ ఫ్యూ తర్వాత మెనీ అదర్ తర్వాత ఏదైతే ఉందో దాన్ని సబ్జెక్ట్. వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్. వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్. సో ఇది ప్లూరల్ కాబట్టి ఆర్.
వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అడ్జెక్టివ్ ఏంటి ఇక్కడ బ్యూటిఫుల్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రేఖా యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రేఖా సో వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రేఖా సో ఇక్కడ మనకు థర్డ్ మెథడ్ కాబట్టి దేంతో స్టార్ట్ అయింది వెరీ ఫ్యూతో సెంటెన్స్ స్టార్ట్ అయింది అర్థమైనా నేను కన్ఫ్యూజన్ ఏమన్నా వెరీ ఫ్యూ తర్వాత మెనీ అదర్ ఏదైతే ఉందో దాన్ని రాస్తాం వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ప్లూరల్ ఆర్ అడ్జెక్టివ్ ని యాజ్ మధ్యలో రాసి సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం రేఖ అది అలా రాయాలి సో ఇది థర్డ్ మెథడ్ నెక్స్ట్ చూడండి వెరీ ఫ్యూ మెటల్స్ ఆర్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ ప్లాటినం ఇక్కడ మనకు యాజ్ మధ్య ఉంది సెంటెన్స్ దేంట్లో ఇచ్చినాడు పాజిటివ్ డిగ్రీలో ఇచ్చాడు దీన్ని మనం దేంట్లో రాయాలి కంపారిటివ్ లో రాయాలి సూపర్లేటివ్ లో రాయాలి సో వెరీ ఫ్యూ వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఇది థర్డ్ మెథడ్ లో ఉంది అని అర్థం సో ప్లాటినం ఈజ్ సబ్జెక్ట్ దేని గురించి మాట్లాడుతున్నాం ప్లాటినం ప్లాటినం ఈజ్ one of the most so platinum okay platinum is one of the most adjective expensive one of the most expensive metals platinum is one of the most expensive metals superlative degree లో రాసాను ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి ప్లాటినం సబ్జెక్ట్ అయితే ప్లాటినం గురించి మాట్లాడుతున్నాం ప్లాటినం ఈజ్ సో ఇది వెరీ ఫ్యూ ఉంది కాబట్టి థర్డ్ మెథడ్ లో ఉంది వన్ ఆఫ్ ద రాశాను ఎక్స్పెన్సివ్ కి మోస్ట్ ఎక్స్పెన్సివ్ దేని గురించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మెటల్స్ ఓకే సో ఇప్పుడు దీన్ని మనము కంపారిటివ్ లో రాయాలి ప్లాటినం ఈజ్ more expensive than platinum is more expensive than ఇది మనకు వెరీ ఫ్యూ వన్ ఆఫ్ ద కాబట్టి ఇక్కడ కంపారిటివ్ దేంట్లో వస్తుంది కంపారిటివ్లో ఎలా వస్తుంది మెనీ అదర్ లేదంటే మోస్ట్ అదర్ రావాలి ప్లాటినం ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ మోస్ట్ other metals platinum is more expensive than most other metals okay a few metals are as expensive as platinum a few metals platinum is more expensive than most other metals so చాలా అన్నిటికంటే చాలా మెటల్స్ కంటే కూడా ఎక్స్పెన్సివ్ ఏంటి ప్లాటినం అనేటువంటిది ఎక్స్పెన్సివ్ సో ఈ విధంగా రాసుకోవచ్చు ఓకే థర్డ్ నెక్స్ట్ మనకు టెక్స్ట్ బుక్ లో షిమ్లా ఈజ్ కోల్డర్ దాన్ ఆల్ అదర్ హిల్ స్టేషన్స్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్ సో షిమ్లా ఈజ్ కోల్డర్ దాన్ ఆల్ అదర్ హిల్ స్టేషన్స్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్ సో ఈ కంపారిటివ్ డిగ్రీ నాకు తెలిసినంత వరకు షిమ్లా ఈజ్ కోల్డర్ దాన్ many other hill stations in the Himachal Pradesh ఇది రైట్ అయ్యింది ఆల్ అదర్ అనేటువంటి నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది మెనీ అదర్ అనేటువంటిది రైట్ అవుతుంది దీన్ని మనం ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలకి హిమాచల్ ప్రదేశ్ ఈజ్ కోల్డర్ దాన్ సిమ్లా ఈజ్ కోల్డర్ దాన్ దీన్ని మనము ఆల్ అదర్ మెనీ అదర్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది సారీ సిమ్లా ఈజ్ కోల్డర్ దాన్ ఎనీ అదర్ Simla is colder than any other hill stations in the Himachal Pradesh. So any other అంటే ఏ మెథడ్ ఇది ఫస్ట్ మెథడ్ లో ఉంది సో ఫస్ట్ మెథడ్ అంటే ఎలా రాసుకోవచ్చు Shimla is the coldest so the coldest hill stations Shimla is the coldest hill stations in the Himachal Pradesh.
Shimla is the coldest hill stations in Shimla is the coldest hill stations in the Himachal Pradesh. సో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి హిల్ స్టేషన్స్ లో అన్నింటికి కూడా సిమ్లా అనేటువంటిది కోల్డెస్ట్. ఓకే అని అనే ఉద్దేశంతో ఇది చెప్పారు. సో ఎనీ అదర్ హిల్ స్టేషన్, ఇక్కడ ఎనీ అదర్ వచ్చింది కాబట్టి స్టేషన్స్ రాకూడదు, స్టేషన్. సిమ్లా ఈజ్ కోల్డర్ దాన్ ఎనీ అదర్ హిల్ స్టేషన్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్. ఇది రైట్ అయ్యి ఉండొచ్చు. టెక్స్ట్ బుక్ లో ఆల్ అదర్ లేదంటే ఇక్కడ స్టేషన్స్ ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు ఇది రైట్ కాదేమో అనిపిస్తుంది. మై డియర్ టీచర్స్, ఒకవేళ ఇది ఏదన్నా మీకు తెలిసి కరెక్ట్ ఆన్సర్ ఏదైనా ఉంటే దయచేసి తప్పగా అనుకోకుండా ఈ కామెంట్ బాక్స్లో ఆ రైట్ ఆన్సర్ని రాసడానికి ప్రయత్నం చేయండి. 99% నాకు తెలిసినంత వరకు సిమ్లా ఈజ్ కోల్డర్ దాన్ ఎనీ అదర్ హిల్ స్టేషన్. ఆల్ అదర్ హిల్ స్టేషన్స్ అనేటువంటిది పొరపాటున ప్రింట్ అయినట్లుంది. ఒకసారి దీన్ని చెక్ చేయగలని అనుకుంటున్నాను. సో షిమ్లా ఈజ్ ద కోల్డెస్ట్ హిల్ స్టేషన్స్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. సో దీనికి పాజిటివ్ డిగ్రీ, సో మనకు దేంట్లో ఉంది ఇది? ఫస్ట్ మెథడ్లో ఉంది. ఫస్ట్ మెథడ్లో ఉన్నప్పుడు పాజిటివ్ డిగ్రీ దేంతో స్టార్ట్ అవుతుంది? నో అదర్తో స్టార్ట్ అవుతుంది. నో అదర్ హిల్ స్టేషన్స్, no other hill station. Okay, no other hill station is adjective ఏంటి ఇక్కడ? cold, as cold as. ఇక్కడ no వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? so వస్తుంది అన్నమాట. no other hill station is so cold as Shimla. no other hill station is so cold as Shimla. ఓకే, సో ఇక్కడ ఎనీ అదర్ వచ్చింది కాబట్టి స్టేషన్ రావాలి. ఆల్ అదర్ వచ్చింటే స్టేషన్స్ వచ్చి ఉండాలి. ఒకవేళ ఆల్ అదర్ అయితే స్టేషన్స్ వస్తుంది రైట్, ఎనీ అదర్ అయితే స్టేషనే రైట్. నేను ఎనీ అదర్ కొన్ని ఆన్సర్స్ రాస్తున్నాను కాబట్టి స్టేషన్ ఉంచాను. ఒకసారి మీరు దీన్ని మంచి ఎక్స్పర్ట్స్ దీని మీద ఒకసారి నాకు ఇది 99% ఇది రైట్ అవుతుంది, ఒకసారి దీన్ని వెరిఫై చేయగలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్, Delhi is one of the most crowded cities of India. సో వన్ ఆఫ్ ద వచ్చింది కాబట్టి ఇది థర్డ్ మెథడ్. థర్డ్ మెథడ్లో వచ్చింది కాబట్టి కంపేర్ డిగ్రీలో రాద్దాం. ఢిల్లీ ఈజ్ మోర్ crowded cities. Delhi is more crowded than, adjective తర్వాత వెంటనే రావాలి, than రావాలి. more crowded than ఇది థర్డ్ మెథడ్ కాబట్టి వన్ ఆఫ్ ద వచ్చింది కాబట్టి మెనీ అదర్ రావాలి. ఓకే, then many other cities of India. Delhi is more crowded than many other cities of India. Many other అంటే థర్డ్ మెథడ్ కాబట్టి మెనీ కానీ మోస్ట్ అయినా రాసుకోవచ్చు. మోస్ట్ అదర్ సిటీస్ ఆఫ్ ఇండియా. సో దీనిని మనము పాజిటివ్ డిగ్రీలో రాయాలి. పాజిటివ్ డిగ్రీ థర్డ్ మెథడ్ పాజిటివ్ డిగ్రీ దేంతో స్టార్ట్ అవుతుంది? వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. వెరీ ఫ్యూ సిటీస్ ఆఫ్ ఇండియా very few cities of India are as crowded as Delhi. Okay, my dear friends, ఇవి 6th క్లాస్ 7th క్లాస్లో ఉన్నటువంటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. పేజ్ నెంబర్ 47 7th క్లాస్, పేజ్ నెంబర్ 7 6th క్లాస్. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటిది 6th 7th క్లాస్లో మాత్రమే కాదు, ఇంటర్మీడియట్లో 1 మార్క్ ఉంది, డిఎస్సికి వస్తుంది, టెట్కి వస్తుంది. కాబట్టి మనము అబ్జెక్టివ్లో భాగమైనటువంటి ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి డీటెయిల్గా పార్ట్ 1 పార్ట్ 2 చేసిన తర్వాత
ఈరోజు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలి అని కోరిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి షేర్ చేయగలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని గ్రామర్ వీడియోస్ కొరకు. మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరైతే బాగు కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ మీ బాలచంద్ర. థ్యాంక్ యూ అనండి.